ద్వారా గ్రామీణ ప్రజలకు అందించే మంచినీటిపైన యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల నిర్వహణ, మరమ్మతులకు ఏటా 1680 కోట్ల 29 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేయగా ఏకంగా 1036 కోట్ల 97 లక్షలను ప్రజల నుంచి యూజర్ ఛార్జీల రూపంలో వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాలలో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ వ్యయాన్ని ఆయా గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్లకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధుల నుంచి లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తూ ఉండగా ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఆ బాధ్యత వదిలించుకుని యూజర్ ఛార్జీల రూపంలో ప్రజలపై భారం మోపడానికి సిద్ధమైంది. తాగునీటిపై యూజర్ ఛార్జీల వసూలుకు 2 నెలల క్రితమే మంత్రివర్గం ఆమోదం తెలపగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ పాలసీ నోటిఫికేషన్ జారీ అయింది. 2 కంటే ఎక్కువ గ్రామాలకు ఒకే రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా జరిగే చోట్ల ప్రతి వ్యక్తిపై సగటున ఏడాదికి 320 రూపాయల చొప్పున వసూలు చేయనుండగా గ్రామీణ పరిధిలో అంతర్గతంగా రక్షిత తాగునీటి పథకం ఉన్న చోట్ల ఏటా 240 రూపాయల చొప్పున యూజర్ ఛార్జీల భారం పడనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 3 కోట్ల 81 లక్షల జనాభాలో 60% మందికి చిన్న తరహా రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల ద్వారానే తాగునీటి సరఫరా జరుగుతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రక్షిత మంచినీటి పథకాల పరిధిలో పనిచేసే సిబ్బంది నెలవారీ జీతభత్యాలతో పాటు మోటార్ల విద్యుత్ ఛార్జీలు, బ్లీచింగ్ పౌడర్, నీటి శుద్ధిపై నాణ్యత పరీక్షలు లాంటివి నిర్వహణ వ్యయంలో ఉంటాయని ప్రభుత్వ పాలసీలో పేర్కొంది. పైప్ లైన్ లీకేజీలు, మోటార్ల మరమ్మతులు, విడిభాగాల కొనుగోలు దీనికి అదనం. భవిష్యత్తులో సిబ్బంది వేతనాలు పెరిగినా, విద్యుత్ ఛార్జీలు పెరిగినా ఆ మేరకు నిర్వహణ కూడా పెరుగుతుంది. అందుకు అనుగుణంగా యూజర్ ఛార్జీల భారం ప్రజలపై పడే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూపొందించిన పాలసీలో పేర్కొంది. తాగునీటి పథకం నిర్వహణ వ్యయం ఆధారంగా ఎప్పటికప్పుడు యూజర్ ఛార్జీలను నిర్ణయించడం, వసూలు చేసే బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలు, నిర్వహణ కమిటీలదేనని ప్రభుత్వం పేర్కొంది. ఆస్తి ఉందన్న ఆనందాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మిగలనివ్వటం లేదు. కూటమి ప్రభుత్వంలో ఆస్తి పన్నులు భారీగా పెరిగాయి. ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేయాలంటూ సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. రోజు ఆస్తి పన్ను వసూళ్లపై సమీక్షలు చేస్తూ తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ఆస్తి పన్ను వసూలు లక్ష్యాలను చేరుకోలేకపోతే చర్యలు తీసుకుంటామంటూ వారిని హెచ్చరిస్తోంది. పాత బకాయిలు ఉన్నాయంటూ నోటీసులు జారీ చేస్తూ అన్నీ కలిపి ఒకేసారి కట్టాల్సిందేనంటూ పెను భారం మోపుతోంది.